సముద్రాలలో బ్రిడ్జిలు ఉండటం మనం చాలా సార్లు చూసాం. కానీ ఆ నీటిలో బ్రిడ్జిలని ఎలా నిర్మిస్తారో మీరు చూసారా? ఈ వీడియోలో చూడండి. ఒక బ్లాక్ అనేది చేసి అక్కడ ఫిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు పిట్స్ ని ఆ తర్వాత ఇప్పుడు కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది అందులో ఫిక్స్ చేస్తున్నారు. ఆ ఫూటింగ్స్ కూడా కాంక్రీట్ మాల్ వేసి కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆ కాలమ్స్ ని రైజ్ చేయడానికి బాక్సెస్ అనేది కట్టడం జరిగింది. బయట దేశాలలో అయితే ఈ స్టైల్లో వర్క్ అనేది చేస్తారు, ఇంకా ఫాస్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. ఇప్పుడు కాలమ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఆ మధ్యలో ఇప్పుడు కొన్ని రాళ్లని వేస్తారు. 40 mm కన్నా ఎక్కువ సైజ్ లో ఉన్న ఆ కాంక్రీట్ మెటల్ ని ఆ మధ్యలో వేసి దానిపైన కూడా రెడీ మిక్స్ మాల్ ని వేసి దానిపైన బెడ్ లాగా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ బ్లాక్ ని కూడా రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు అసలు పని స్టార్ట్ అవుతుంది. ఆ కాలమ్స్ పైన ఇప్పుడు షట్టరింగ్ అనేది కొట్టిన తర్వాత ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ అనేది చేస్తారు. స్టీల్ ఇంకా సైడ్స్ ప్రాపర్ గా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ మిక్స్ మాల్ ని వేయడానికి రెడీగా ఉంది. చూసారా బయట దేశాలలో వర్క్ ఫాస్ట్ కావడానికి ఎంత పెద్ద పెద్ద మిషన్స్ ని వాడుతున్నారు. ఇలా ఈ వంతెన రెడీ అయిన తర్వాత ఇప్పుడు రోడ్ ని వేస్తారు. వాటర్ లో బ్రిడ్జ్లు ఉండడం మనం చాలా సార్లు చూసాం, కానీ వాటర్ లో ఎలా వేస్తారా, వర్క్ ని ఎలా చేస్తారా అనేది చాలా మందికి సందేహం ఉండొచ్చు. ఈ వీడియోతో అది క్లియర్ అయిపోయింది. చూసారా ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఆ లైట్స్ తో సహా మొత్తం ఫిక్స్ చేసేసారు. ఇది AI వీడియో, కానీ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.